హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. మనం లాస్ట్ క్లాస్లో కొన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ నేర్చుకుందాము. సో ఫస్ట్ వన్, ఎనార్చీ. ఎనార్చీ అంటే యాబ్సెన్స్ ఆఫ్ గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ అనేది యాబ్సెంట్ అయిన కండిషన్ని ఎనార్చీ అంటారు. అంటే కొన్ని మాబ్స్ లేదంటే ఒక ఐడియా ఉన్న పీపులే రన్ చేస్తూ ఉంటారు అండ్ పర్టికులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఏమి ఉండవు దీంట్లో ఎనార్చీలో. సో అలాంటి కండిషన్ని మనం ఎనార్చీ అంటాం. ఎనార్చీ అంటే ఏంటి? యాబ్సెన్స్ ఆఫ్ గవర్నమెంట్. నెక్స్ట్ వన్, అరిస్టోక్రసీ. నోబుల్స్, లార్డ్స్, తెలివిగల వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఏర్పడి గవర్నమెంట్ని రన్ చేస్తే కనుక దాన్ని అరిస్టోక్రసీ అంటాం. ఈ నోబుల్స్ని అరిస్టోక్రాట్ అంటాం. నోబుల్స్ అండ్ లార్డ్స్ని అరిస్టోక్రాట్ అంటాం. వీళ్ళు రన్ చేసే గవర్నమెంట్ని అరిస్టోక్రసీ అంటాము. నెక్స్ట్ థర్డ్ వన్, ఆటోక్రసీ. ఆటోక్రసీ అంటే ఒక సింగిల్ పర్సన్, అంటే డిక్టేటర్షిప్. అతను ఏం చెప్తే అలాగే జరగాలి, అతను ఎంత ట్యాక్స్ కట్టమంటే అంతే కట్టాలి, ఇంకా అంతా వన్ పర్సన్ చేతిలోనే ఉంటుంది అనమాట. అలాంటి కండిషన్ని ఆటోక్రసీ అంటారు. అలాంటి గవర్నమెంట్ని ఆటోక్రసీ అంటారు. సో ఇక్కడ ఆటో అంటే సింగిల్ పర్సన్ ఆర్ సెల్ఫ్, ఒక్కళ్ళతో డీల్ చేసేదాన్ని ఆటో అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆటోకి సంబంధించిన కొన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ చూద్దాం, ఎందుకంటే ఈ ఆటోకి రిలేటెడ్ నేర్చుకుంటే మనకి ఇంకా బాగా గుర్తుంటుంది. సో ఆటోగ్రాఫ్ అంటే మనం సైన్ చేస్తాం, సెల్ఫ్, ఒక పర్సన్ సైన్ చేసేదాన్ని ఆటోగ్రాఫ్ అంటాం. నెక్స్ట్ ఆటోమొబైల్, సెల్ఫ్ స్టార్ట్, దానంతటా అదే స్టార్ట్ అవుతుంది. మనం ఒక కిక్ ఇచ్చామో లేదంటే ఒక బటన్ని ప్రెస్ చేసామనుకోండి, ఆటోమొబైల్ దానంతటా అదే రన్ అవుతుంది. అలాంటి వాటిని ఆటోమొబైల్ అంటే సెల్ఫ్, ఆ ఒక్కదాంతో పని అయిపోతుంది, సెల్ఫ్ అన్నమాట. సో అలాంటి దాన్ని ఆటోమొబైల్ అంటాం. ఆటోబయోగ్రఫీ. గ్రఫీ అంటే మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం ఏంటి, రైట్. ఆటో అంటే వాళ్ళంతట వాళ్ళు, బయో అంటే సొంత, వాళ్ళ జీవిత చరిత్రని వాళ్ళు రాసుకుంటే దాన్ని ఆటోబయోగ్రఫీ అంటాం. బయోగ్రఫీ అని అన్నాం అనుకోండి, వాళ్ళ జీవిత చరిత్రని ఎవరైనా రాయొచ్చు, అది బయోగ్రఫీ. ఆటోబయోగ్రఫీ అంటే వాళ్ళ సొంత జీవిత చరిత్రని వాళ్ళే రాసుకోవడాన్ని ఆటోబయోగ్రఫీ అంటాం. నెక్స్ట్ ఆటోమేటిక్, దానంతట అదే పని చేసేసుకుంటుంది, దాన్ని ఆటోమేటిక్ అంటాం. ఆటోమేటిక్ మెషిన్, ఆటోమేటిక్ మిక్సీ, అలా. సో అలాంటి సెల్ఫ్ వాటంతట అవే చేసేదాన్ని ఆటోమేటిక్ మెషిన్స్ ఆర్ ఆటోమేటిక్ అంటాము. అటానమీ. అటానమీ అంటే ద రైట్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్. అటానమస్ అన్న రెండు సిమిలర్ మీనింగే. అంటే ఏంటి, కొన్ని అటానమస్ కాలేజెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ అవే పెట్టుకుంటాయి, వాల్యుయేషన్ అవే చేసుకుంటాయి. ఆ కాలేజెస్ డీల్ చేస్తారు, అంటే వాళ్ళని రూల్ ఎవరు చేయరు, వాళ్ళంతటా వాళ్ళే అన్నీ డీల్ చేసుకుంటారు. దాన్ని అటానమీ ఆర్ అటానమస్ కాలేజెస్ అంటారు. అవి వేరే కాలేజెస్కి ఏమీ ఎఫిలియేట్ అవ్వవు, వాటంతటా అవే వాటి ఎగ్జామ్స్, అడ్మినిస్ట్రేషన్ అన్నీ అవే చూసుకుంటాయి. వాటిని అటానమీ ఆర్ అటానమస్ అంటాం. నెక్స్ట్ ఆటోడిడాక్ట్. ఆటోడిడాక్ట్ అంటే ఆటో అంటే సెల్ఫ్, అంటే వాళ్ళంతటా వాళ్ళే. ఏ పర్సన్ హూ లెర్న్ వితౌట్ ఫార్మల్ ఎడ్యుకేషన్. క్లాసులకు వెళ్ళకుండా బుక్స్, ఇంటి దగ్గరే ఉండి బుక్స్, వీడియోస్ ఆర్ రేడియో క్లాసెస్, టీవీ క్లాసెస్ వింటూ వాళ్ళంతటా వాళ్ళే ఏదన్నా నేర్చుకుంటే వాళ్ళని ఆటోడిడాక్ట్ అంటారు. ఆటోడిడాక్ట్, ఏ పర్సన్ హూ లెర్న్ వితౌట్ ఫార్మల్ ఎడ్యుకేషన్. మామూలుగా మనం చదివేటప్పుడు స్కూల్కి వెళ్తాము, కాలేజ్కి వెళ్ళి చదువుకుంటాం, కానీ వీళ్ళేంటి, ఇంటి దగ్గరే ఉండి అక్కడే బుక్స్, అక్కడే వాళ్ళ సోర్సెస్ అన్నీ చూసుకుని వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళని ఆటోడిడాక్ట్ అంటారు. నెక్స్ట్ బ్యూరోక్రసీ. బ్యూరోక్రసీ ఏంటంటే గవర్నమెంట్ రన్ బై అఫీషియల్స్. ఆఫీసర్స్ కనుక గవర్నమెంట్ని కనుక రన్ చేస్తే దాన్ని బ్యూరోక్రసీ అంటాం. ఈ ఆఫీసర్స్ని బ్యూరోక్రాట్ అంటాం. ఆఫీసర్స్ కనుక గవర్నమెంట్ని రన్ చేస్తే దాన్ని బ్యూరోక్రసీ అంటాం. నెక్స్ట్
డెమోక్రసీ, మన కంట్రీ డెమోక్రసీ. ఎందుకంటే ఇక్కడ పీపులే ఎలక్ట్ చేసుకుంటారు. ఆ రిప్రజెంటేటివ్స్ గవర్నమెంట్ని ఫామ్ చేసి గవర్నమెంట్ని రన్ చేస్తారు. అంటే పీపులే ఇక్కడ గవర్నమెంట్ని రన్ చేస్తున్నట్టు. సో అలాంటి గవర్నమెంట్ని డెమోక్రసీ అంటాము. ఇక్కడ డెమో అంటే పీపుల్, డెమో. నెక్స్ట్ డెమగోగ్ అంటే హూ లీడ్స్ అన్నమాట. ఎవరైతే మనల్ని ఈ పాత్లో వెళ్ళండి, ఇలా చేయండి అని ఎవరైతే మనల్ని గైడ్ చేస్తూ ఉంటారో వాళ్ళని, గోగ్ అనే వర్డ్ రూట్ వర్డ్ అనమాట దీనికి. హూ లీడ్స్ పీపుల్. డెమగోగ్ అంటే జనాల్ని ఒక త్రోవలో, ఒక పద్ధతిగా గైడ్ చేసే వాళ్ళని డెమగోగ్ అంటాము. అలాగే పెడగోగ్. పెడా అనే వర్డ్ చిల్డ్రన్కి సంబంధించింది. పెడా అనే వర్డ్ చిల్డ్రన్. గోగ్ అంటే ఏమనుకున్నాం? పర్సన్ హూ లీడ్స్ అదర్స్. ఎవరినైనా కానీ ఒకళ్ళు లీడ్ చేస్తున్నారంటే వాళ్ళు గోగ్ అనే వర్డ్ రూట్ వర్డ్ అనమాట. సో పెడగోగ్ అంటే చిల్డ్రన్ని ఎవరైతే లీడ్ చేస్తూ ఉంటారు. అంటే మన చిల్డ్రన్ని ఎవరు లీడ్ చేస్తారు? టీచర్స్. అంటే టీచర్స్ని మనం పెడగోగ్ అని కూడా అనొచ్చు. వాళ్ళు పిల్లల్ని లీడ్ చేస్తారు కాబట్టి వాళ్ళు పెడగోగ్. పెడా అంటే చిల్డ్రన్, డెమో అంటే పీపుల్. ఇక్కడ పీపుల్ని ఎవరైతే గైడ్ చేస్తారో వాళ్ళని డెమోగోగ్ అంటాము. నెక్స్ట్ డెమోగ్రఫీ అంటే ఒక ప్లేస్లో ఆర్ ఒక స్టేట్లో, ఒక కంట్రీలో ఎంతమంది పీపుల్ ఉన్నారు, ఒక రోజుకి ఎంతమంది పుడుతున్నారు, ఒక రోజుకి ఎంతమంది చనిపోతున్నారు, ఒక నెలలో ఎంతమంది చనిపోతున్నారు, ఒక ప్లేస్లో ఎంతమంది పీపుల్ ఉంటున్నారు, ఇలాంటి డీటెయిల్స్ అన్నిటిని. అంటే డెమో అంటే పీపులే కదా, ఇక్కడ పీపుల్ గురించి చదివేవాళ్ళు, వాళ్ళ విధానాలు అన్నిటి గురించి చదివే స్టడీని డెమోగ్రఫీ అంటాము. చదివే అతన్ని డెమోగ్రాఫర్ అంటాము. తర్వాత డెమాన్స్ట్రేట్ అంటే డెమో అంటే పీపుల్, టు షో పీపుల్ ఆర్ టు డిస్ప్లే టు పీపుల్. ప్రజలకి చూపించడాన్ని, వాళ్ళ ముందు ప్రదర్శించడాన్ని డెమాన్స్ట్రేట్ అంటాము. ఇక్కడ ఒక వర్డ్ నేర్చుకున్నాం, పెడా అంటే చిల్డ్రన్, పెడగోగ్. పెడా అంటే చిల్డ్రన్. సో ఈ చిల్డ్రన్కి సంబంధించిన వర్డ్స్ కొన్ని చూద్దాం. పీడియాట్రిషియన్ అంటే పెడా, పీడి, పెడో, పెడా ఇవన్నీ వర్డ్ చిల్డ్రన్ కదా. పీడియాట్రిషియన్ అంటే చిన్నపిల్లల ఆరోగ్యానికి సంబంధించి చూసే డాక్టర్ని పీడియాట్రిషియన్ అంటాము. నెక్స్ట్ పీడియోఫైల్ అంటే ఫిలా అంటే లవ్. ఈ వర్డ్స్ మనం ఇంకా ఈ రూట్ వర్డ్కి సంబంధించిన వర్డ్స్ ఇంకా చాలా ఉన్నాయి, మనం తర్వాత చూద్దాము. ప్రస్తుతానికి పెడోఫీలియా అంటే ఇంకా పిల్లలంటే విపరీతమైన ఇష్టం అన్నమాట వాళ్ళకి, అలాంటి వాళ్ళని పెడోఫీలియా అంటాము. ఎక్సెస్ లవ్ టువర్డ్స్ చిల్డ్రన్. ఇంకా వాళ్ళు ఏం చేసినా, ఎంత అల్లరి చేసినా వాళ్ళకి పిల్లలంటే అంత ఇష్టం ఉండదు, వాళ్ళని పెడోఫీలియా అంటాం. పెడగోగ్ అంటే పిల్లల్ని గైడ్ చేసేవాళ్ళు. పెడగోగి అంటే ఆ సిస్టమ్ విచ్ గైడ్స్ చిల్డ్రన్, దీన్ని పెడగోగి అంటాము. పర్సన్ని పెడగోగ్ అంటాము. నెక్స్ట్ జెరంటోక్రసీ అంటే గవర్నమెంట్ బై ఓల్డ్ మెన్. ముసలి వాళ్ళు కనుక ఆ గవర్నమెంట్ కనుక రన్ చేస్తే దాన్ని జెరంటోక్రసీ అంటారు. జెరంట్ అనేది ఓల్డ్ పీపుల్కి రిలేట్ అయిందనమాట. గవర్నమెంట్ బై ఓల్డ్ మెన్. నెక్స్ట్ కెకిస్టోక్రసీ అంటే ఇంకా వర్స్ట్ సిటిజన్స్, ఆ కంట్రీలో ఉన్న వర్స్ట్ సిటిజన్స్ కనుక ఎవరన్నా గవర్నమెంట్ని ఫామ్ చేస్తే దాన్ని కెకిస్టోక్రసీ అంటాం.
ఇవి గవర్నమెంట్కి సంబంధించినవి. రిమైనింగ్ వర్డ్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.